everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నీకు ఎవరు సహాయం చేయరు. నీకు ఎవరు కూడా సహాయం చేయరు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో nobody will help you. Nobody will help you. Next one is ప్రతి ఒక్కరు గమనించారు. ప్రతి ఒక్కరు కూడా గమనించారు. దీన్ని ఇంగ్లీష్లో everyone has noticed. Everyone has noticed. Next one is నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు. దీన్ని ఇంగ్లీష్లో What are you thinking about? What are you thinking about? Next one is నువ్వు అంత ఆలోచించవలసిన అవసరం లేదు. నువ్వు అంత ఆలోచించవలసిన అవసరం లేదు. దీని ఇంగ్లీష్లో You don't have to think that much. You don't have to think that much. Okay, next one is నువ్వు మంచి మార్కులు తెచ్చుకోలేవని నాకు ముందే తెలుసు. నువ్వు మంచి మార్కులు తెచ్చుకోలేవని నాకు ముందే తెలుసు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో I already know that you can't get good marks. I already know that you can't get good marks. Next one is ఈ పని 10 రోజుల్లో పూర్తి అవుతుంది. ఈ పని 10 రోజుల్లో పూర్తి అవుతుంది అని చెప్తుంటాం కదా, కంప్లీట్ అవుతుందని. దీన్ని ఇంగ్లీష్లో దిస్ వర్క్ విల్ బీ డన్ ఇన్ 10 days. దిస్ వర్క్ విల్ బీ డన్ ఇన్ 10 days. నెక్స్ట్ వన్ ఈస్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మాటలు జాగ్రత్తగా మాట్లాడు. దీనిని ఇంగ్లీష్లో స్పీక్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. స్పీక్ యువర్ వర్డ్స్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వన్ ఈస్ నీకు నా పేరు ఎలా తెలుసు. నీకు నా పేరు ఎలా తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో హౌ డు యూ నో మై నేమ్. హౌ డు యూ నో మై నేమ్. నెక్స్ట్ వన్ ఈస్ నీ దగ్గర ఏమి ఉంటే అది ఇవ్వు. నీ దగ్గర ఏమి ఉంటే అది నాకు ఇవ్వు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్. గివ్ మీ వాట్ ఎవర్ యూ హ్యావ్. నెక్స్ట్ వన్ ఈస్ అతను ఇంగ్లీష్ నేర్చుకోవలసి వచ్చింది. అతను ఇంగ్లీష్ నేర్చుకోవలసి వచ్చింది. దీన్ని ఇంగ్లీష్లో he had to learn English. He had to learn English. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు అప్పుడప్పుడు అక్కడికి వెళ్తారు. వాళ్ళు అప్పుడప్పుడు ఆ ప్లేస్కి వెళ్తారు అని చెప్పే సందర్భంలో ఇంగ్లీష్లో they will go there occasionally. They will go there occasionally. Occasionally అంటే అప్పుడప్పుడు. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటావు. నువ్వు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటావు. దీని ఇంగ్లీష్లో వెన్ డు యూ లెర్న్ ఇంగ్లీష్. వెన్ డు యూ లెర్న్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటాడు. అతను ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకుంటాడు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో when does he learn English. When does he learn English. నెక్స్ట్ వన్ ఈస్ హాస్పిటల్ను కూల్చివేశారు అని మీకు తెలియదా. హాస్పిటల్ని కూల్చివేశారని మీకు తెలియదా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో didn't you come to know that the hospital was demolished. Didn't you come to know that మీకు తెలియదా the hospital was demolished. హాస్పిటల్ని కూల్చివేశారని, డిమాలిష్డ్ అంటే కూల్చివేయడం అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ మెడికల్ షాప్ని క్లోజ్ చేశారని వాళ్ళకి తెలిసిందా. మెడికల్ షాప్ని క్లోజ్ చేశారని వాళ్ళకి తెలిసిందా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో డిడ్ దే కమ్ టు నో దట్ ద మెడికల్ షాప్ వాజ్ క్లోజ్డ్. డిడ్ దే కమ్ టు నో దట్ ద మెడికల్ షాప్ వాజ్ క్లోజ్డ్. మెడికల్ షాప్ క్లోజ్ చేశారని. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎంత త్వరగా ఆ మెడిసిన్ తీసుకుంటే మీ ఆరోగ్యానికి అంత మంచిది. మీరు ఎంత త్వరగా ఆ మెడిసిన్ తీసుకుంటే
మీ ఆరోగ్యానికి అంత మంచిది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో ఇంగ్లీష్‌లో ద సూనర్ యూ టేక్ ద మెడిసిన్ ద బెటర్ ఫర్ యువర్ హెల్త్. ది సూనర్ యూ టేక్ ద మెడిసిన్ ద బెటర్ ఫర్ యువర్ హెల్త్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎంత త్వరగా ఆ క్రెడిట్ కార్డ్ బిల్ కడితే అంత మంచిది. నువ్వు ఎంత త్వరగా ఆ క్రెడిట్ కార్డ్ బిల్ కడితే అంత మంచిది అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ద సూనర్ యూ పే యువర్ క్రెడిట్ కార్డ్ బిల్ ద బెటర్. ద సూనర్ యూ పే యువర్ క్రెడిట్ కార్డ్ బిల్ ద బెటర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఆఫీస్‌కు ఎలా వెళ్తావు? కామన్ క్వెషన్. నువ్వు ఆఫీస్‌కు ఎలా వెళ్తావు అని అడుగుతూ ఉంటాం కదా! అటువంటి సందర్భంలో హౌ డు యూ గో టు ద ఆఫీస్? హౌ డు యూ గో టు ద ఆఫీస్? నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్న బిజీగా ఉన్నాను. నేను నిన్న బిజీగా ఉన్నాను. దీనిని ఇంగ్లీష్‌లో ఐ వాస్ బిజీ యెస్టర్‌డే పాస్ట్ కోసం మాట్లాడుతున్నాం కదా! ఐ వాస్ బిజీ యెస్టర్‌డే. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నాతో మాట్లాడదు. ఆమె నాతో మాట్లాడదు. దీనిని ఇంగ్లీష్‌లో షీ డజంట్ టెల్ మీ ఎనీథింగ్. షీ డజంట్ టెల్ మీ ఎనీథింగ్. ఆమె నాతో మాట్లాడదు. ఆమె నాకేమీ చెప్పదు అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీకు ఏమీ చెప్పను. నేను నీకు ఏమీ చెప్పను. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ డోంట్ టెల్ యూ ఎనీథింగ్. ఐ డోంట్ టెల్ యూ ఎనీథింగ్. నేను నీకు ఏమీ చెప్పను. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆమె రాదు అని అనుకున్నాను. నేను ఆమె రాదు అని అనుకున్నాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ థాట్ షీ వుడ్ నాట్ కమ్. ఐ థాట్ షీ వుడ్ నాట్ కమ్. నెక్స్ట్ వన్ ఈజ్ అతను వస్తాడని అనుకున్నాను. నేను అతను వస్తాడని అనుకున్నాను. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ థాట్ హీ వుడ్ కమ్. ఐ థాట్ హీ వుడ్ కమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మేము పోయిన సంవత్సరం ఊటీ వెళ్ళకుండా ఉండాల్సింది. మేము పోయిన సంవత్సరం ఊటీ వెళ్ళకుండా ఉండాల్సింది. దీనిని ఇంగ్లీష్‌లో we shouldn't have gone to ఊటీ లాస్ట్ ఇయర్. We shouldn't have gone to ఊటీ లాస్ట్ ఇయర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీ పుస్తకం తీసుకోకుండా ఉండాల్సింది. నేను నీ పుస్తకం తీసుకోకుండా ఉండాల్సింది. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ షుడెంట్ హ్యావ్ టేకెన్ యువర్ బుక్. ఐ షుడెంట్ హ్యావ్ టేకెన్ యువర్ బుక్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఆమెకు నిజం చెప్పకుండా ఉండాల్సింది. నేను ఆమెకు నిజం చెప్పకుండా ఉండాల్సింది. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ షుడెంట్ హ్యావ్ టోల్డ్ హర్ ద ట్రూత్. ఐ షుడెంట్ హ్యావ్ టోల్డ్ హర్ ద ట్రూత్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. మీరు అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. దీన్ని ఇంగ్లీష్‌లో యూ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. యూ షుడెంట్ హ్యావ్ గాన్ దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళకు చెప్పడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళకు ఆ విషయం గురించి చెప్పడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో there is no another way but to tell them or there is no other way but to tell them అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళని నమ్మడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళను నమ్మడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్తుంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో there is no other way but to believe them. There is no another way but to believe them. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది కొనడం తప్ప వేరే మార్గం లేదు. ఇది కొనడం తప్ప వేరే మార్గం లేదు. దీన్ని ఇంగ్లీష్‌లో there is no another way but by this. There is no another way but by this. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.